SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఏమండి రామలింగయ్య గారు, మన పైలట్ గారితో ఏం చెప్తున్నారు? ఈ ప్లాన్ లో ఉన్న ఏరియా అంతా పురుగుల మందు స్థలమని చెబుతున్నాను బాబు. సరే వస్తాను. జీబాబు ఏ పిల్ల, నీ పేరేంటి? ఏదో ఒకటి, నీకెందుకు? తలబిరుసుగా మాట్లాడుతున్నావు. నేనెవరినో తెలుసా? మొహం మీద రాసే ఉంది, పని పాట లేని పోకిరి రకమని. సోను, అయ్యా, ఎవరా చిలక దోర పలుకులు పలుకుతుంది? మన రాజన్న కూతురండి, పేరు లక్ష్మి. రాజన్న కూతురా? వాని సాయంకాలం వచ్చి కలుసుకోమని చెప్పు. అలాగేనయ్యా. ఇవేంద్రా? 18 అండి. అవే 20 అండి. 20 కదండ్రా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను పట్నం వెళుతున్నా. పట్టం ఎందుకు? ఏదైనా బేరం తగిలిందా? బేరం సారం తప్పితే నీ బుర్రలోకి ఇంకేం రాదా? పట్నంలో మా అక్క కూతురు పెద్ద మనిషి అయింది. అక్క రమ్మని మన ఉత్తరం రాసింది, అందుకే వెళుతున్నా. పెద్ద మనిషి అయిందా? వంచటానికి వెళ్తున్నావా? చెడప్పుడు ఆ చిన్నదాన్ని ఇలా తీసుకొస్తావా? సరిగా మా పాదాని పని సరి. పాడు బుద్ధి. అది సరే కాని నాకు సంగీతం ఎప్పుడు నేర్పుతా? నేర్పుతా, నువ్వు ఊరి నుంచి రాగానే నేర్పుతా. రామలింగయ్య గారు, రాజన్ రాలేదా? రాలేదు బాబు, అతని కూతురు పెళ్లి. వెళ్ళా? ఎక్కడ? రామ మందిరంలో. నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా పెళ్ళా? ఏం రాజన్న గారు, ఎస్టేట్ లో నాకు తెలియకుండా ఎక్కడ పెళ్లి జరగని మీకు తెలుసు కదా, కనీసం ఖబరైనా పంపలేదే? ఏదో అనుకోకుండా హఠాత్తుగా. హఠాత్తుగా చేసిన పెళ్ళైనా ఏర్పాట్లు అవి గొప్పగానే ఉన్నాయి. పెళ్లి సంబంధం కూడా గొప్పదే అనుకుంటాను. గుడ్ గుడ్ గుడ్. వీళ్ళెవరు? వాళ్ళందరూ నా స్నేహితులు. నమస్కారం. 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 ఏంటి సంగతి? అదే ఏం లేదు. లక్ష్మి, నువ్వు చదువుకునే అమ్మాయి, ఎందరో ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరు రాలేదా, లేకపోతే నువ్వు పిలవలేదా? చూడు లక్ష్మి, పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగేది. దానికి బంధువులు మిత్రులు అందరూ వచ్చి ఆశీర్వదించే శుభం కదా. ఓయ్, నువ్వు పెళ్లి చూడటానికి వచ్చావా, లెక్కలు దంచడానికి వచ్చావా? గంగా, ఆయన ఎవరనుకున్నావు? మా ఎస్టేట్ యజమాని. రే బొర్రా, కావాలంటే నువ్వు పెట్టుకోరా దండాలు. వంగి వంగి నేనెందుకు పెడతాను? గంగా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గంగా, మరేలా మాట్లాడు. గంగన్ గారు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఇష్టం ఉండబట్టే చేసుకుంటున్నాను పెళ్లి. లక్ష్మి, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ధైర్యంగా చెప్పు. నువ్వు ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి ఇష్టమా లేదా? ఇష్టం లేదు. అంటే బలవంత పెళ్ళా? అవును, మా నాన్న ఈ గంగం దగ్గర అప్పు చేశాడు. అది తీర్చలేకపోతే తప్పుకు బదులు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. లక్ష్మి, లక్ష్మి లేపైకి. రాజన్ గారు, దీనికి ఎంత బాకీ ఉందో చెప్పండి, నేను ఇస్తాను. గంగనా, నాతో రా. ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? డబ్బు తీసుకోవడానికి. ఎవరికి కావాలరా నీ బోల్ డబ్బు? గంగన్న గారు, ఆవేశపడితే అన్యాయంగా చెడిపోతారు. మర్యాదగా నా వెంటండి. కమా. ఎవరికి కావాలరా నీ మర్యాద?
చెయ్యి పోయింది నా చెయ్యి ఏరా చెయ్యి ఏరా నీకు మర్యాద కావాలా వద్దు ధనలక్ష్మి కావాలా గృహలక్ష్మి కావాలా? నాకు రెండు వద్దు పోరా. మా చెయ్యి ఏంట్రా లైన్ కనిపించండి. రైట్ హ్యాండ్. ఇంకోసారి ప్రాంతాలకు వచ్చారంటే డొక్క చీరేస్తాను. పోండ్రా. రాజన్ గారు మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా ర్యాస్ కలిసి ఛాయలకు కూడా రారు. అలాగే బాబు. ఆగండి. వచ్చిన పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతున్నారు. వచ్చిన పనే జరగకూడని పెళ్లి ఆపు చేశారు. జరగవలసిన పెళ్లి జరిపిస్తేనే కదా మీరు వచ్చినందుకు ప్రయోజనం. లక్ష్మి నువ్వు చదువుకునే అమ్మాయి, తగిన వరుణ్ణి నువ్వే చూసుకో. నేనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఓకే? పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకు మళ్లీ పెళ్ళవుతుందా? తగిన వరుడు కూడా దొరుకుతాడా? ఈ పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఎందుకు రారు? అందము చదువు అన్నీ ఉన్నదానివి. నువ్వు కోరితే ఏ బుద్ధిమంతుడైనా ఒప్పుకుంటాడు. అయితే ఆ బుద్ధిమంతులు మీరే. ఏనా? అవును. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను ఆ రాక్షసుడి చేతిలో పడకుండా రక్షించారు. ఏ వస్తువు మీదనైనా దాన్ని రక్షించిన వాళ్ళకే హక్కు ఉంటుంది కదా. అదీ కాక నాకు మీ రుణం తీర్చుకునే మార్గం ఇదొక్కటే. నేను మీ ఆస్తి కోసం అంతస్తు కోసం ఆశపడి ఈ కోరిక కొట్టడం లేదు. ఇంతటి కర్మ నిండిన మనసు, మానవత్వం మూర్తి భవించిన మనిషి నాకు తెలిసిన సమాజంలో ఎవరు లేరు. అధముడికి ఆడి కావటం కన్నా ఉత్తముడి ఇంటి దాసిగా ఉండటమే మేలు. మీ వంటి ఆదర్శమూర్తి పాదాల వద్ద జీవితం గడపాలనే ఆశయంతోనే ఆడపిల్లనే బిడియం కూడా వదిలిపెట్టి నా మనసు బయట పెట్టాను. నన్ను కాదనకండి, నన్ను కాదనకండి. లక్ష్మి, అమ్మ పరిస్థితి అర్థమైంది కదా? లక్ష్మి, డాక్టర్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళి స్పెషలిస్ట్ ని తీసుకొస్తాను. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ సంగతి నాకు వేరే చెప్పాలా? అది నా బాధ్యత. అది సరే గాని మీరు వచ్చేటప్పుడు మీ చెల్లాన్ని కూడా తీసుకురండి. ఓకే. సో దట్స్ ద థింగ్. అసలు రహస్యం అదనమాట. ఎస్ సార్. మరి సంగతి ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే మిస్టర్ బాబు? మీకే కాదు సార్, ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఆరాధించారు కనుక చెప్పాను. కొన్ని నిజాలు దాచిపెట్టినప్పుడు జరిగే మంచి బయట పెడితే జరగకపోవచ్చు డాక్టర్. వెల్ సెడ్. మీ అమ్మగారికి తప్పకుండా నయమవుతుంది. థ్యాంక్ యూ సార్. అప్పుడు ఇవాళ బయలుదేద్దామా? ఓకే.
ఏంటిది వదలండి. ఏమిటా నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. దొంగతనం నేను చేశాను. అయితే మేం చేసావా? దొంగతనం చేసి పైగా డబ్బాయింపా పోలీస్ స్టేషన్కి. జెంట్మెన్ లా ఉన్నాడు, చేసే పని చూస్తే దొంగతనం. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది సార్. పట్టపగలే దొంగతనాలు అయితే సిటీలో ఎలా సార్ బతకడం? డాక్టర్, ఏ తప్పు చేసిన వాళ్ళైనా క్షమిస్తాను కానీ ఈ దొంగతనం చేసిన వాళ్ళని మాత్రం క్షమించను. పట్టపగలు 10 మంది చూస్తుండగా వీడిని నెక్లెస్ కొట్టేశారు సార్. వీడిని బొక్కలో వచ్చేయండి. హలో ఇన్స్పెక్టర్. హలో కిషోర్, ఏమిటిది? దొంగల్ని పట్టుకునే తెలివితేటలు మీకు పెరగటమే కాదు, తప్పించుకునే జిత్తులు దొంగలకే పెరిగిపోయింది. వీడు ఎవరితో నెక్లెస్ దొంగలించి పారిపోతుంటే నేను వెంబడించాను. నేనే దొంగలని వీళ్ళు 4 పట్టుకుని మీ కానిస్టేబుల్కి అప్పగించారు. ఏమిట్రా ఒళ్ళు ఎలా ఉంది? కిషోర్, జ్యోతి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నా నెక్లెస్ ఎవరో కొట్టేశారు, కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇదేనా మీ నెక్లెస్? అవును సార్, ఇదే నా నెక్లెస్. వీళ్ళు ఆ దొంగ గుర్తుపట్టగలరా? దట్స్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ కిషోర్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. కమాన్ జ్యోతి. జ్యోతి, జ్యోతి. అన్నయ్య కమింగ్. ఎప్పుడు వచ్చావన్నయ్య? ఉదయమే వచ్చానమ్మా. అమ్మను పరీక్షించడానికి స్పెషలిస్ట్ తీసుకెళ్దామని వచ్చాను. అదిగాక నిన్ను చూడాలని మీ వదిన ఒకటే గొడవ చేస్తుంది. వదిన నాకు తెలియకుండా నీకు పెళ్లి? అదంతా ఒక పెద్ద కథలే. ఇంటికి వచ్చిన తర్వాత మీ వదిన చెప్తుంది కానీ నువ్వు త్వరగా రెడీ అవ్వు, బయలుదేద్దాం. నాకు నాకు సాయంత్రం వరకు టైం కావాలి. ఎందుకు? ఫ్రెండ్స్ తో చెప్పాలా? ఫ్రెండ్స్ తో చెప్పాలి. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఏమిటి పుట్టు వచ్చేసావు? ఊరెళ్తున్నాం సార్, నీతో చెప్పి వెళదామని. ఎక్కడికి? మా ఎస్టేట్ కి. పరీక్షలు అయిపోయాయి, మా అన్నయ్య కూడా వచ్చాడు. నాకు మజ్ను ఉన్నాడు, అతని దగ్గరే ఉండిపోతానని మీ అన్నయ్యతో చెప్పి. అలా ఎందుకు? ఈ మధ్యనవే నాతో వచ్చేట్టుగా మా అన్నయ్యతో అసలు సంగతి చెప్పేస్తాను. కరెక్టే గాని ఇప్పుడు అప్పుడే కాదు. ఏ ఇంకా పెళ్లి వయసు రాలేదా? అబ్బే అదేం కాదు, ముందు మా చెల్లెల పెళ్లి ప్రయత్నాలు పూర్తి అవ్వాలి. అయితే సరే, మీ చెల్లెలికి అర్జెంటుగా భర్త దొరకాక. ఓహో, మా చెల్లెల పెళ్లితో పాటు నీకు అర్జెంటుగా మొగుడు దొరుకుతాడనే? మొత్తానికి ఆత్రంగానే ఉన్నావు. నువ్వా? నేనే జైలు నుంచి తప్పించుకొచ్చాను. నీ అంతు చూస్తానని చెప్పాను కదా. ఆ తాళం చెడం లేవు. నువ్వెంత బెదిరించినా ఆ తాళాలు మాత్రం చెప్పాను. మా నాన్నని దబాయిస్తావే? ఉండు, నీ ఫోటో తీసి పోలీసులకి ఇస్తాను. చెప్పాను. ఫోన్ చేస్తావా? ఫోను చేతికి కదా. తమ్ముడు, మనంత దురదృష్టవంతులం తమ్ముడు. నాన్నని చెల్లెమ్మని ఇంత ఘోరంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవరో తెలిస్తే. అన్నయ్య, వాడెవడో నాన్నని దబాయించి మాట్లాడుతుండగా ఫోటో తీశాను. ఇదిగో వాడేనేమో చూడు. దీనిలో వాడి రూపురేఖలు సరిగ్గా తెలియటం లేదు తమ్ముడు.
చలపతి, ఏమిటన్నయ్యా? నా కళ్ళలోకి చూడు. ఎందుకు? నా కళ్ళలో సూటిగా చూసి ఏం కనిపిస్తుందో చెప్పు. నీ కళ్ళల్లో నా బొమ్మ. కరెక్ట్. అలాగే నాన్న కళ్ళల్లో కూడా వీడు కనిపించి తీరాలి. కళ్ళు క్లోజప్ లో ఎలా చేసి తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. అలా చూస్తూ ఉండమ్మా. ఆ గోడ వంక చూస్తూ ఉండు. అలా అలా అలాగే చూస్తూ ఉండమ్మా. ఆ గోడ మీద లైట్ వేస్తాను. ఆ లైట్ వంక చూస్తూ ఉండు. అలాగే 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 చూస్తూ ఉండమ్మా. అలాగే నీ రంగడు బ్రతికే ఉన్నాడు. 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 రంగడు బ్రతికే ఉన్నాడు. అవునమ్మా, నేను బ్రతికే ఉన్నాను. నేను బ్రతికే ఉన్నానమ్మా. జ్యోతి, లక్ష్మి, మన జ్యోతిమ్మా. జ్యోతి, అమ్మా, ఎవరు బాబు? నాకు తెలియకుండానే పెళ్లి చేస్తున్నారనమాట. అప్పుడు జీవించలేకపోయాను, ఇప్పుడు మనసారా జీవిస్తున్నారు. లేండి. మిస్టర్ రంగబాబు, ఒక మాట. ఇప్పుడే వస్తానమ్మా. మిస్టర్ బాబు. ఎస్ సార్. ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఆమె కుమారుడు కాదన్న రహస్యం మీ అమ్మగారికి తెలియనివ్వకూడదు. జాగ్రత్త. ఓకే సార్. ఆమె కుమారుడు చనిపోయిన సంగతి ఆమెకు ఎప్పుడైనా హఠాత్తుగా తెలిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. తప్పకుండా ఈ రహస్యాన్ని నా ప్రాణంతో సమానంగా దాచుకుంటాను. నా తల్లి మనశ్శాంతి కన్నా ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది ఏదీ లేదు. వెరీ గుడ్. వస్తాను. థ్యాంక్ యూ సార్. వీడు పెద్ద కేట్నా కొడుకు. ఇన్నాళ్ళకు దొరికావరా నా చేతిలో నువ్వు. నిన్నేం చేస్తానో చూడు. నమ్ముని పారేస్తానరా నిన్ను. వీడిని తెలుసా? వీడు తెలియపోవడం గురు. వీడిది మా ఊరే. పద మీ ఊరు పెడదాం. నేను ఎలాగా? ఇక్కడ రోజు పోలీస్ స్టేషన్ లో హాజరించుకోవాలి. అక్కడ స్టేషన్ లో హాజరించుకున్నట్టు పర్మిషన్ తీసుకో. ఓకే. రే పాపన్న, స్పెషల్ రిక్వెస్ట్ మీద ఊరికి పంపుతున్నా. ప్రతిరోజు ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం పెట్టాలి. ఓకే సార్. సరే, ఈ రోజు సంతకం పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. అలవాటు. చిటే, హాయ్ చిటే. ఏడు బాబా, ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు రాలేదు? ఎందుకే ఎంత పెద్దదాని అయిపోయాయి. బావా, ఎన్ని రోజులు చేశాను. ఏమిట్రా మరీ బరి తెగించారు? కాస్త ఇరుగు పొరుగు ముందు వెనక చూసుకోనక్కర్లేదు. ఏమిటమ్మా నువ్వు చిన్నపిల్లగా? ఇంకా వెళ్ళు. ఇంకా వెళ్ళమంటే ఇదిగా ఇక్కడ ఏమిటి చెప్పకుండా చేయకుండా పెట్టుబడుకుని వచ్చేసా? ఉద్యోగం ఏమైనా ఊడిపోయిందా? బే, మనదేం మాట మాటకి ఊడి ఉద్యోగం కాదు మావయ్య. కావాలంటే వేరే వాళ్ళ ఉద్యోగాలే మనం ఊడగొడతాం. దురద. ఓహో, అంత పవర్ఫుల్ ఉద్యోగం అన్నమాట. ప్రొద్దుటే లేచి మనం బజార్లో కాలు పెట్టామనుకో,
డబ్బులు వర్షం. ఒరే అంత రెడీ క్యాష్ ఉద్యోగం విడిచిపెట్టుకుని ఎందుకు వచ్చావు? లగ్నం పెట్టి త్వరలో ఉత్తరం రాస్తానన్నాగా, ఇంతలోనే ఎందుకు నీకు ఆత్రం? ఆత్రం కదా మావా, నా స్నేహితుడు ఒకడు చాలా గొప్పవాళ్లే. అతనికి ఇక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంటే ఇద్దరం కలిసి వచ్చాం. అంటే అతని పని పూర్తయ్యేదాకా నీ ఆదాయం గల్లంతేనన్నమాట. మన ఉద్యోగం అలాంటిది ఇలాంటిది కాదు మావా, ఆల్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడే సెటప్ చేయొచ్చు. నువ్వు అలాగే చూస్తా ఉండు, రేపు ఇదే ఊళ్ళో సెటప్ చేసేస్తా. ఏదో త్వరగా చూడండి, ఆయన ఆదాయం తగ్గిపోతుంది.